ఈరోజు 2026 టీ20 వరల్డ్ కప్ కోసం అయితే మన ఇండియా స్క్వాడ్‌నైతే రిలీజ్ చేసింది. మెయిన్‌లీ ఈ స్క్వాడ్‌లో అయితే చాలా వరకు సర్ప్రైజెస్ అయితే చాలా ఉన్నాయి. ఒక ప్లేయర్‌నైతే చాలా వరకు బ్యాక్ చేసి ఈ సీరీస్‌లలో ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ కోసం అయితే అతన్ని డ్రాప్ చేశారు. అలానే ఇంకొక ప్లేయర్ వికెట్ కీపర్‌ని కూడా డ్రాప్ చేశారు. ఇక ముందుగా మనం స్క్వాడ్ విషయానికొస్తే బ్యాటర్ల లిస్ట్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అయితే ఉన్నారు. ఆల్రౌండర్స్ లిస్ట్‌లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, హర్షిత్ రాణా అలానే వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నారు. ఇక బౌలర్స్ లిస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అయితే ఉన్నారు. ఈ స్క్వాడ్‌లో మెయిన్‌లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమన్నా ఉందా అంటే ఇషాన్ కిషన్ అలానే రింకు సింగ్‌ని అయితే వెనక్కి తీసుకొచ్చారు. మెయిన్‌లీ ఇషాన్ కిషన్‌ని తీసుకురావడం అయితే పెద్ద అయితే ఫరక్ పడదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వరస్ట్ డెసిషన్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడైతే మన ఇండియన్ టీమ్‌లో చూసినట్లయితే టాప్ ఆర్డర్ మొత్తం ఫిక్స్డ్ అయింది, సెటిల్ అయింది. మనకు ఎవరైతే వికెట్ కీపర్ ఉన్నాడో అతడు డౌన్ ద ఆర్డర్ 5థ్, 6థ్ ఆర్ 7థ్ ఈ పొజిషన్‌లో వచ్చి బ్యాటింగ్ చేయాలి. ఇషాన్ కిషన్‌కి అయితే ఆ పొజిషన్‌లో వచ్చి బ్యాటింగ్ చేసిన గత రోజులు ఎప్పుడైతే లేవు. కానీ అతన్ని తీసుకున్నారు. అతన్ని బ్యాటింగ్ చేయించాలి అంటే నెంబర్ 4, నెంబర్ 3 ఇటువంటి పొజిషన్స్‌లో చేయించాలి. ఇటువంటి పొజిషన్స్‌లో అయితే మన ఇండియన్ టీమ్‌లో ఫిక్స్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఇషాన్ కిషన్‌ని తీసుకోవడం అనవసరమేమో అనిపించింది. అలానే మనం ఇంకో పర్స్పెక్టివ్ నుంచి చూసినట్లయితే అభిషేక్ శర్మతో పాటుగా అయితే సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ సంజు శాంసన్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి మ్యాచ్ వికెట్ కీపింగ్ కూడా సంజు శాంసన్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే అతనికి బ్యాకప్‌గా అయితే ప్రాపర్‌గా ఉంటాడు. అది కూడా ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. సేమ్ ఇషాన్ కిషన్ కూడా యాజ్ ఏ ఓపెనర్‌గా అయితే టీ20 క్రికెట్‌లో చాలా సక్సెస్ చూశాడు కాబట్టి సంజు శాంసన్ రిప్లేస్మెంట్ అయితే చాలా ప్రాపర్‌గా అయితే ఉంటుంది ఇతడు. ఇక ఇంకో రిప్లేస్మెంట్ విషయానికి వస్తే రింకు సింగ్ ఇదైతే అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రింకు సింగ్ గత కొన్ని రోజులుగా అయితే టీ20 లీగ్స్‌లో అయితే బీభత్సంగా పర్ఫామ్ చేస్తున్నాడు. విత్ ద బ్యాట్ ఓన్లీ కాదు, విత్ ద బాల్ కూడా అతడు చాలా మంచి బౌలింగ్ వేస్తూ చాలా మంచిగా బౌలింగ్ అయితే కనపరుస్తున్నాడు. కాబట్టి అతనికి అయితే డెఫినెట్లీ యాప్ట్ ఈ ప్లేస్‌కి అయితే ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేసు పిచ్ అనేది కొంచెం సీమర్స్‌కు హెల్ప్‌ఫుల్‌గా ఉండి ఆర్ డ్యూ ఎక్కువగా పడుతూ ఉన్నట్లయితే డెఫినెట్లీ శివం దుబే వెళ్తారు. ఆర్ పిచ్ అనేది కొంచెం స్పిన్నర్స్ ఫ్రెండ్లీగా ఉంది, కొంచెం టెంటేటివ్‌గా కనిపిస్తుంది అంటే డెఫినెట్లీ రింకు సింగ్ వైపు అయితే వెళ్తారు. రింకు సింగ్ విత్ ద బాల్ కూడా ఈ మధ్యనైతే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు డొమెస్టిక్ లెవెల్‌లో. కాబట్టి డెఫినెట్లీ రింకు సింగ్‌కి ప్లేస్ దొరికే అవకాశాలు కూడా లేకపోలేదు స్క్వాడ్‌లో. ఇక ఓవరాల్‌గా మన ఇండియన్ బ్యాటింగ్ టీం విషయానికొస్తే సాలిడ్ బ్యాటింగ్ టీం అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ టీం విషయానికొస్తే సాలిడ్ అంటే సాలిడ్, డబుల్ సాలిడ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆల్రౌండర్స్ విషయాల్లో కూడా టాప్ నాచ్‌లో ఉన్నారు. ఇదంతా టీమ్‌ని మొత్తం బ్యాలెన్స్ చేస్తూ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. ఇతడు వన్ ఆఫ్ ద ఓన్లీ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ 2000 రన్స్ విత్ ద బ్యాట్ కొట్టాడు. అలానే 200 వికెట్స్ విత్ ద బాల్ తీసుకున్నాడు టీ20 ఫార్మాట్‌లో. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఇతడు లాంగ్ వే ఇంకొక 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఈజీగా ఆడగలుగుతాడు. అంత మంచి ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఇఫ్ ఇన్ కేస్ హార్దిక్ పాండ్యా కొన్ని రోజులు ఇలానే ఆడినట్లయితే ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో జాక్వా ఖలీఫ్ ఎటువంటి రికార్డు క్రియేట్ చేశాడో డెఫినెట్లీ టీ20 క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా అటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే అతడు అంత బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ అయితే అందిస్తూ ఉన్నాడు. ఈవెన్ మీరు రీసెంట్‌గా జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో కూడా ఆల్మోస్ట్ ఆడే 4 మ్యాచెస్‌లో అతడు 2 మ్యాచెస్‌లో క్లిక్ అయ్యి అద్భుతమైన స్కోర్ చేశాడు. మెయిన్‌లీ మనం రీసెంట్‌గా లాస్ట్ 4థ్ మ్యాచ్ చూసినట్లయితే ఆ మ్యాచ్‌లో క్విక్ వే అసలు చాలా తొందరగా 15 బాల్‌లలోనే సెకండ్ ఫాస్టెస్ట్ 50 అయితే నమోదు చేశాడు మన ఇండియా తరపున. అతడు ఆల్మోస్ట్ 70 రన్‌లు కొట్టి ఒక అసెట్ లాగా అయితే మారిపోయాడు మన ఇండియన్ టీమ్‌కి. ఇక బౌలింగ్ టీమ్‌లో కూడా వన్ ఆఫ్ ద దిగ్గజ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా అయితే టాప్ నాచ్‌లో కనబడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు 180 రన్‌లు కొట్టిన తర్వాత కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అయితే ఒక్క 4 కూడా విత్ ద బ్యాట్ రాలేదు. ఆఫ్‌కోర్స్ ఒక్క 4 అయితే అతడు వైడ్ వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత అతని బౌలింగ్‌లో అపోనెంట్ బ్యాటరు విత్ ద బ్యాట్ అయితే కొట్టిన బాల్ అయితే అసలే లేదు. అంత బ్రిలియంట్ బౌలర్. అసలు అతడు ఇచ్చిన రన్స్ కూడా కేవలం 16, 17 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ వేసిన 2 ఓవర్స్‌లో అయితే ఆల్మోస్ట్ 2, 3 రన్స్ కన్నా ఎక్కువే లేదు. పైగా బ్యాటర్లు ఎవరన్నా చిన్న ప్లేయర్స్ అంటే కార్బిన్ బోస్. అతడు ఓడే సిరీస్‌లో అయితే లిటరల్లీ మన ఇండియా చేతిలోంచి మ్యాచ్ లాగేసుకునేంత పని చేశాడు. అటువంటి బ్యాటర్‌కి ఇతడు అంత మంచి బౌలింగ్ అయితే కనపరిచాడు. ఇక ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా అంటే ఈ స్క్వాడ్‌లో డెఫినెట్లీ సూర్యకుమార్ యాదవ్ యొక్క బ్యాటింగ్ ప్రెజెన్స్ అని చెప్పుకోవచ్చు. అది తప్పితే ఎక్కడ కానీ ఏ లూప్ హోల్స్ అయితే లేవు. ఇక ఇంకో విషయానికి ఏమన్నా వస్తే అక్షర్ పటేల్‌కి అయితే వైస్ కెప్టెన్సీ అయితే అప్పచెప్పారు. ఇంతకుముందు కూడా అక్షర్ పటేల్‌కి యాజ్ ఎ వైస్ కెప్టెన్‌గా అయితే ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ అప్పచెప్పారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.